మామిడి తోటల పరిస్థితి ఏటికేడాది అనిశ్చితంగా ఉంటోంది. ఒక ఏడాది కాపునిస్తే మరుసటి ఏడాది కాపునివ్వవు. కాపు ఉంటే ధర పలకదు. ఇలాంటి పరిస్థితుల మధ్య మామిడి రైతులు సంవత్సరానికి ఒక ఎకరా తోట నుంచి కనీసం 20,000 కూడా ఆదాయం లేక ఒక్కోసారి నష్టాలనే చవిచూస్తూ దిక్కుతోచని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అలా కాకుండా మామిడి తోటల నుంచి స్థిరమైన దిగుబడి పొందుతూ రైతులు స్థిమితంగా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి సంవత్సరం కొన్ని చర్యలు ఆచరించాలి. ప్రతి కాపు అనంతరం క్యాలెండర్ ప్రకారం పొలం దున్నకం, కొమ్మ కత్తిరింపు, ఎరువులు, నీటి కట్టు చేపట్టినప్పుడు తోటలు సకాలంలో పూతకొచ్చి మంచి కాపునిస్తాయి. మామిడి తోటల నుంచి సత్ఫలితాలు రాబట్టాలంటే తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలంటూ రైతులకు సూచనలిస్తున్నారు వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి. మామిడి పండించటంలో కానీ మరి దిగుబడుల్లో కానీ ఉత్పత్తుల్లో కానీ చూసుకున్నట్లయితే మామిడికి మన రాష్ట్రం పెట్టింది పేరు. కానీ ఎగుమతుల పరంగా అంటే విదేశాలకు ఎగుమతి చేసే పద్ధతుల్లో చూసుకున్నట్లయితే మన రాష్ట్రం నుంచి వెళుతున్న కాయలు కానీ చూస్తే చాలా తక్కువగా ఉన్నాయి. అంటే తక్కువ శాతం మనం ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. దీనికి కారణాలేంటి, ఎలా మనం ఓవర్టేక్ చేయొచ్చు అనేది కానీ చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చేసే ఎరువుల యాజమాన్యం కానీ, నీటి యాజమాన్యం కానీ, కొమ్మ కత్తిరింపులు కానీ ఇవన్నీ కూడాను కలిసి మనకి నాణ్యమైన దిగుబడికి ఉపయోగపడుతూ ఉంటాయి. మొట్టమొదట ఎవరైతే రైతులు మనకి కొమ్మ కత్తిరింపులు చేసుకొని ఎండ పడేటట్లుగా కొమ్మల్లోంచి ఎండ నీట్గా వచ్చేటట్లుగా చూసుకున్నారో మనకి అక్కడి నుంచి వచ్చే చిగురు కానీ లేదా అక్కడి నుంచి తర్వాత వచ్చే పువ్వులు కానీ బలంగా వస్తాయండి. కాబట్టి రైతులు కట్ చేసేటప్పుడు ఎలా కట్ చేయాలి రెమ్మల్ని అంటే ఒక 15 సెంటీమీటర్ల వెనక్కి కట్ చేసుకున్నట్లయితే మనకి అక్కడి నుంచి వచ్చే పూత నాణ్యమైనది ఉంటుంది. అలాగే ఈ కొమ్మ కత్తిరింపులు చేసినాక ఎరువులు ఎలాగో మీరు అందరూ ఈ యూరియా కానీ పొటాష్ కానీ సూపరు సుమారుగా 10 కిలోలు ఒక్కొక్క చెట్టుకి వేసుకుంటాం. దాంట్లో పాటుగా కంపల్సరీ పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఒక్కొక్క చెట్టుకి 50 కిలోల వరకు మనం వేసుకున్నట్లయితే మనకి ఆ చెట్టుకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు అనేవి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. అలా మనం పశువుల ఎరువు కూడా వెయిట్ లేదు అనుకోండి, అలాంటి వాళ్ళు కంపల్సరీ జింకు 250 గ్రాములు, తర్వాత బోరాన్ అయితే 150 గ్రాములు ఎరువులు వేసేసిన ఒక 20 రోజుల తర్వాత ఈ సూక్ష్మ పోషకాలని మనం భూమి ద్వారా వాటికి అందించవలసి ఉంటుంది. ఎరువుల యాజమాన్యం చేసుకున్న తర్వాత ఈ సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మనకి బెట్ట ఇవ్వాల్సి ఉంటుందండి. మరి బెట్ట ఇవ్వాలి అంటే ఒక్కోసారి మనం అనుకోకుండా మనకి ఈ ఏరియాల్లో వర్షాలు సైక్లోన్స్ అనేవి అధికంగా వస్తున్నాయి. అలాంటప్పుడు దాంతోపాటు కలుపు కూడా అధికంగా వస్తుంది. ఈ కలుపు కోసమని మళ్ళీ మాటికి దుక్కులు చేసే రైతులు దానివల్ల ఏంటి ఇబ్బంది ఏమవుతుంది అంటే చిగురు రావటం జరుగుతుంది. పదే చిగుర్లు రావటం వలన ఈ తర్వాత వచ్చే పూతకి ఆలస్యం అవుతుంది. అలాగే పూత యొక్క క్వాలిటీ కానీ పానికల్ సైజ్ కానీ ఇవి కూడాను చిన్నగా ఉంటున్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఈ కలుపుని నివారించుకోవాలి అనుకున్నప్పుడు లోతుగా దుక్కి చేయకుండా పై బ్లేడ్ తోటి ఆ కలుపు మొక్కలు తీసేసేటట్లు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే పాదులు చేసుకోవటం, ఈ బేసిన్స్ శుభ్రంగా పెట్టుకోవటం, అంతేగాని వేరు తెగేటట్లుగా మాత్రం చేయొద్దు. దానివల్ల మాటికి చిగురు రాగానే ఈ తేనె మంచు పురుగు రావటం, తేనె మంచు పురుగు వలన ఆకుల మీద మసి తెగులు రావటం, ఇలా ఒకదానికొకటి రావటం వల్ల మనకి కరెక్ట్గా పూత వచ్చే సమయం అయిన ఈ నవంబర్ డిసెంబర్లోకి వచ్చేసరికి ఆకుల నిండా మసి పట్టేసి పూత మీద కూడా నల్ల మసితోటి బయటకు వస్తున్నాయి పువ్వు మొగ్గలు కూడా. ఇలా ఉన్నప్పుడు మనం నాణ్యమైన దిగుబడిని పొందడం అనేది చాలా చెప్పుకోవడానికి ఎట్లాంటి ఆస్కారమూ లేదు. కాబట్టి మనం కంపల్సరీ తోటని శుభ్రం చేసేటప్పుడు కానీ పైనే చేయాలి. ముందు చేసినప్పుడు జూన్ జూలైలో మీరు లోపల వరకు ఏదైనా ప్లవ్ వేసుకున్నా ఏదైనా పర్లేదు. కానీ తర్వాత చేసే వాటిని మాత్రము మనం పైనగా గడ్డి పోవటానికి మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే నీరు ఎప్పుడు కట్టాలి అని అడుగుతున్నారు. చాలా వరకు మనకిప్పుడు పూత బయటికి రావటం అనేది జరుగుతూ ఉన్నది. చాలా తోటల్లో సుమారుగా 40-50% తోటల్లో మనం పూత రావటం అనేది చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈ చిన్న రసాల తోటల్లోనూ తోతాపురి తోటల్లోనూ
పూత అయితే బాగానే బయటకు వచ్చింది. ఒక బంగినపల్లి తోటల్లో ఇంకా లేటుగా ఉన్నది. అసలంటే మనకి మామిడి పూత ఎప్పుడు బయటకు వస్తుంది అనేది కానీ చూసుకున్నట్లయితే వాతావరణం రాత్రిపూట్ల 10 నుంచి 15 డిగ్రీలు లేదా సుమారుగా 15 నుంచి 16, 17 డిగ్రీలు రాత్రిపూట ఉష్ణోగ్రతలుండి, అలాగే పగలు వచ్చేసి మనకి 22 నుంచి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు ఈ బడ్ ఓపెనింగ్ అంటాం. అంటే ఈ పూత మొగ్గలు బయటికి రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. మనకి ఈ వాతావరణం ఈసారి బాగుంది. అలాంటిలో బాగా మనకి రాత్రి ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా నమోదవుతున్నాయి. మరి అలాంటప్పుడు మనకి పూత రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మనం తెగుళ్ళు కానీ పురుగులు కానీ రాకుండా మనం కావాల్సిన తెగుళ్ళ మందును, పురుగుల మందును, అలాగే న్యూట్రియంట్స్ని అంటే జింకు, బోరాను ఇలాంటి సూక్ష్మధాతువులను కూడా కలిపి మనం స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి చాలా తోటల్లో ఇప్పటికీ కూడాను ఈ పూత అనేది బయటికి రావట్లేదు అన్నప్పుడు పొటాషియం సల్ఫేట్ కానీ 5 గ్రాములు, దాంతోపాటు జింకు 2 గ్రాములు, బోరాన్ 2 గ్రాములు. ఈ జింకు, బోరాను అనే ఈ సూక్ష్మధాతువులను వాడటం వల్ల పూత సెట్టింగు పెరుగుతుంది. అలాగే ఈ యొక్క ఆడ పువ్వుల శాతం కూడాను ఎక్కువగా వస్తానికి అవకాశం ఉంటుంది. రెండో దఫా వచ్చేసరికి పూత మొగ్గలు బయటకు వస్తున్నాయి, ఏదైనా రసం పీల్చే పురుగులు కానీ లేకపోతే మరి తామర పురుగులు కానీ ఉధృతి అధికమవుతుంది అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి క్రిమిసంహారాలను మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా ఎప్పుడు మనం ఎక్కువగా వీటిలన్నిటితో పాటు వేప నూనెని కానీ, గానుగ నూనెని కానీ, సరుపు కానీ కలిపి స్ప్రే చేసుకుంటూ ఉండటం వల్ల ఈ రసం పీల్చే పురుగుల యొక్క ఉధృతిని మనం అదుపులో ఉంచుకోవచ్చు. నీటి యాజమాన్యంకి వచ్చేసరికి చాలామంది రైతులు అడుగుతూ ఉంటారు, ఇప్పుడు నీళ్లు కట్టొచ్చా అంటే, మనం ఇప్పుడు ఇది చేస్తున్నప్పుడు జనవరి మొదటి వారంలో ఉన్నాము, ఇప్పుడు నీళ్లు కట్టొచ్చా అని అడుగుతూ ఉంటారు. అంటే మీ యొక్క భూమి యొక్క పద్ధతులను బట్టి, మీ దగ్గర కురిసిన వర్షపాతాన్ని బట్టి మనం నీళ్లు కట్టవలసి ఉంటుంది. అంటే ఇప్పుడు సుమారుగా చిత్తూరు ఏరియాలో మొన్నటి వరకు వర్షాలు పడ్డాయి. అలాంటి ప్రాంతంలో మనకి నీళ్లు కట్టాల్సిన అవసరం ఉండదు. మరి అలాగే శ్రీకాకుళం జిల్లాల్లో వాటిల్లో ఇంతవరకు వర్షం లేదు కాబట్టి అలాంటి ప్రాంతంలో పూత మొక్కలు బయటికి వచ్చేసి ఉన్నప్పుడు మాత్రమే పల్చగా నీరు కట్టుకోవాల్సిన అవకాశం ఉంటుంది. మరి ఎక్కువగా నీళ్లు పడితే ఏమవుతుంది అంటే, భూమి యొక్క ఉష్ణోగ్రత ఇప్పటికే తక్కువగా ఉన్నప్పుడు ఇంకా చల్లగా అయిపోవటానికి, పూత రావడానికి ఆలస్యం అవటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి నీరు ఇచ్చేటప్పుడు తక్కువగా పల్చగా ఇవ్వాల్సి ఉంటుంది. 1-2 ఇరిగేషన్లు మాత్రము లైట్గానే మనం ఇరిగేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే కానీ సమ్మర్లోకి వెళ్ళినాక ఫిబ్రవరి ఎండింగ్, మార్చిలో ఉష్ణోగ్రత ఎక్కువ అవుతుంది కాబట్టి అలాంటి సమయాల్లో మనం ఎక్కువ నీరు ఇచ్చుకోవచ్చు. అంతేకాకుండా వాతావరణంలో పొడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సెట్టింగ్ పెరగాలి అంటే ఈ వాతావరణంలో తేమ శాతం పెంచడానికి కూడా మనం ఇరిగేషన్ ఇవ్వటం వల్ల సెట్టింగ్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా బాగా బెట్ ఇచ్చేసారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, వచ్చిన పిండి వచ్చినట్టు రాలిపోవటానికి అవకాశం ఉంటుంది. సరే, పిండి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు ఎక్కువ నీళ్ళు కట్టారనుకోండి, సడన్గా బెట్ట మీద ఒక్కసారిగా నీళ్ళు వెళ్ళేసరికి కూడా పిందెలు వదిలేయటం అనేది జరిగి దఫదఫాలుగా చిగుర్లు రావటం అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో రైతులు వారి పొలాల్లో తేమ శాతాన్ని బట్టి, అంటే ఒక జానెడు తీయంగానే తడి తగులుతున్నట్టు మాయిశ్చర్ ఉంటే మాత్రం నీళ్ళు ఇవ్వవద్దు. ఒకవేళ అక్కడ కూడా బాగా బెట్టగా ఉంటేనే లైట్గా ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉంటుందండి. మరి ఇరిగేషన్లు అన్నీ ఇచ్చినాక మంచి నాణ్యమైన కాయలకి ఎలా చేయొచ్చు ఏమిటి అనుకున్నప్పుడు, మనకి పూత పిందెలు సెట్ అయిన తర్వాత, కాయలు కొంచెం గోలికాయ సైజు కంటే పెరిగిన తర్వాత ఒకసారి పొటాషియం నైట్రేట్ని, దాంతోపాటుగా ఈ యొక్క న్యూట్రియంట్స్ని, ఈ ప్లానోఫిక్స్ని కానీ అలాగే ఎన్ఏఏ వీటిలన్నిటిని కూడా వాడుతూ ఉన్నారు. ఏదైనా సరే అధిక మోతాదుల్లోకి వెళ్ళొద్దు. అక్కడ వాళ్ళు 0.2 ml అంటే మనం 2 మిల్లీలీటర్లు వేసేస్తున్నారు. అలా కాకుండా 0.2 అంటే 0.2 ml వేయాల్సి ఉంటుంది. అలా వేసి దానికి ఈ ఫ్రూట్ కవర్స్, గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీలో ఇస్తున్నటువంటి ఈ ఫ్రూట్ కవర్స్ని కూడా వాడుకొని దానికి కట్టడం వలన కాయ క్వాలిటీ కానీ, కాయ ఎదుగుదల తొందరగా రావటము, అలాగే కాయ యొక్క టీఎస్ఎస్ కానీ, క్వాలిటీ కానీ, గాలిదుమ్ములు వచ్చితే తట్టుకునే శక్తి కానీ, వీటిలన్నిటిని మనం కవర్లు తొడిగిన కాయల్లో మనం చూస్తూ ఉన్నాం. అలాగే మనకి అందుబాటులో ఉన్నటువంటి ఈ పశువుల ఎరువైనా లేదా ఈ వర్మీ కంపోస్ట్ అనే దాన్ని కూడాను మనం సమ్మర్లో కూడాను మొక్కల మొదల దగ్గర వేస్తూ ఉండటం వల్ల నీటిని పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది మొక్క దగ్గర. అలాగే ఈ యొక్క సూక్ష్మధాతువులు స్లోగా అందటం వల్ల నెక్స్ట్ వచ్చే క్రాప్ అంటే ఇప్పుడు మనం ఈ కాయలు కోసేస్తాము, ఇమీడియట్గా మొక్కకు మళ్ళీ చిగురు రావటము, ఒక 6-7 నెలలు ముదిరిన చిగురు మీదే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్రాప్ రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మొక్కల్ని ఈ దిగుబడి అయ్యేసరికి క్షీణించిపోకుండా
దానికి బలం మధ్య మధ్యలో చేస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా మనకి బాగా కాసిన చెట్లు మనకు తెలుస్తూనే ఉంటాయి. అలాగే కొన్ని చెట్లు ఈ సంవత్సరం రావు. ఏదేమైనా సరే అన్నిటికి కూడాను ఒక యూరియా 1 కిలో, పొటాష్ 1 కిలో ఫిబ్రవరి నెలలో, అంటే పింద ఒక గోలికాయ సైజు కంటే పెరిగిన తర్వాత మనం కానీ లేదా ఇచ్చిన రైతులు అంతకుముందు బాగా ఎక్కువే ఇచ్చున్నాం అనుకున్న వాళ్ళు సుమారు అరకిలో యూరియా, అరకిలో పొటాష్ అయినా సరే ఇచ్చి నీరు కట్టడం వల్ల, అంటే 2వ తడి కానీ 3వ తడిలో కానీ ఎరువుతో పాటు నీళ్లు కట్టడం వల్ల మొక్కకి అందుబాటులోకి వస్తాయి. కాయ ఎదుగుదల తొందరగా ఉంటుంది. కాయ యొక్క క్వాలిటీ బాగా వస్తుంది. పొటాష్ అందటం వల్ల స్వీట్నెస్ పెరుగుతుంది. టీఎస్ఎస్ తొందరగా రీచ్ అవుతాయి. దానివల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. క్వాలిటీ ఎప్పుడైతే మనం పెంచుకున్నామో దాన్ని బట్టి మన యొక్క ఎక్స్పోర్ట్ కూడాను బాగా పెరుగుతుంది. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్లోకి వెళ్ళామో 1 టన్ను కాయలు వచ్చేసి ఈరోజు 1,00,000, అంటే సుమారు 90,000 నుంచి ₹1,00,000 వరకు కూడా తీసుకుంటున్నారు. కాబట్టి మనకి ఎక్కువ, అంటే ఒక 4-5 టన్నులు మంచి క్వాలిటీ ఫ్రూట్ తీసుకున్నా ఎకరానికి 5 లక్షల వరకు మనం సంపాదించడానికి అవకాశం ఉంటుంది.